Sri Murali Krishna, President, AP Secretariat Employees Association. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాద్ గారికి, వేదికను అలంకరించినటువంటి మంత్రివర్యులకు, గౌరవ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, అదేవిధంగా అధికారులకు, అనధికారులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం. ఈరోజు మహాసంకల్ప దీక్ష అనేది 1 సంవత్సరం పాలన పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలామంది మనం చూస్తూనే ఉన్నాం, రాజకీయ దురుద్దేశంతో సంవత్సరం అయింది, ఇంత మట్టికి ఏం చేశారు, 0 మార్కులు వచ్చినాయని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం లోటు బడ్జెట్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఏర్పడినప్పటికీ కూడా రైతులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, డ్వాక్రా మహిళలకు కానీ, ఎవరికి అందరికి కూడా పెన్షనర్స్ 5 రెట్లు పెంచి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా అన్ని రకాలుగా అన్ని వర్గాలని కూడా, వర్గానికి ఒక చేతునుకున్న అన్ని వర్గాలను కూడా కలుపుకొని ఈ సంవత్సర కాలంలో ఏమి చేశారంటే, ఇప్పుడు మనకి ఈ సంవత్సర కాలంలో ఎయిమ్స్ వచ్చింది, అదేవిధంగా నిట్లో సీట్స్ వచ్చినాయి, ఇంకో రకంగా ఐఐటి వచ్చింది, రకరకాలుగా ఇన్స్టిట్యూషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ వచ్చినాయి. అంతేగాని మనం చెట్టు వేసినంత వెంటనే కాయి దక్కాలంటే అది రాదు, దాని ఫలాలు అనుభవించాలంటే కొంత టైం పడుతుంది. అదేవిధంగా ఈరోజు సంవత్సర కాలంలోనే భూమి పూజ చేసి రాబోయే రోజుల్లో హైదరాబాద్ను తలదన్నేటువంటి రాజధాని నిర్మాణం ఇక్కడ చేస్తారని మా అందరికీ నమ్మకం ఉంది. ఈ రోజున కొంతమంది నాయకులు చెప్తున్నారు, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు, నిజాం ప్రభువులు బతుకుంటే సూసైడ్ చేసుకుంటారని ఒక నాయకుడు మాట్లాడతాడు. నిజాం ప్రభువులు చేశారు, ఏం చేశారు, చార్మినార్ కట్టారు, గోల్కొండ కట్టారు, సారాజ్యం మ్యూజియం కట్టారు, హిస్టారికల్ మాన్యుమెంట్స్ కట్టారు తప్పితే ప్రజలకు ఉపయోగపడేది ఈ రోజున ఆ రోజున హైటెక్ సిటీ పునాది వేయటం వల్ల ఈ రోజు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రపంచ దేశాల నుంచి అన్ని కూడా వచ్చి ఈ రోజున హైదరాబాద్ సాఫ్ట్వేర్ మహానగరంగా వెలసల్లుతుందంటే దానికి కారణం విజన్ తోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయమే. ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, అమెరికాలో కానీ పనిచేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. ఆయనకి ఆ విజన్ ఉంది, అది ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు. కాబట్టి ఆ ప్రజలు ఈ రోజున గెలిపించి రేపు నిర్మాణం చేయగలుగుతారనేది కూడా ఆయన ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అదేవిధంగా నేను 90లో ఉద్యోగంలో చిన్న ఉదాహరణ, మా ఫ్రెండ్ ఒక ఆయన ఎస్ఐగా ఏపీఎస్పీ బెటాలియన్లో చేరాడు, నాంపల్లి బస్ స్టాప్లో తగిలాడు. ఎక్కడేశారా పోస్టింగ్ అంటే కొండాపూర్ అని రంగారెడ్డి జిల్లాలో ఒక విలేజ్ ఉంది అన్నాడు. ఎట్లా వెళ్ళాలంటే ఆ రోజు ఎర్ర బస్సు ఉండేది, జూబ్లీ హిల్స్ దాటుకొని ఆ కొండల్లో నుంచి రాళ్ళు రప్పల్లో నుంచి ఆ కొండాపూర్ వెళ్ళాలి అని చెప్పాడు. ఇవాళ అలాంటి రాళ్ళు రప్పలు ఉన్నటువంటి కొండాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ ఆ ప్రాంతం అంతా కూడా గచ్చిబౌలి సాఫ్ట్వేర్ కంపెనీలతో విరాజిల్లుతుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజనే. ఇంకొక ముఖ్యంగా ఆ రోజున హైదరాబాద్ సిటీలో మనకి ఔటర్ రింగ్ రోడ్డు దృష్టి కూడా గత 15 సంవత్సరాల నాడే గుర్తించి హైదరాబాద్ ట్రాఫిక్ లో ఆ ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేసి ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్డు మనకు వచ్చిందంటే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఎక్కితే కూకట్పల్లి వెళ్ళేవాళ్ళు 20-25 మినిట్స్లో వెళ్తున్నారు. అదే సిటీలో నుంచి వెళ్ళాలంటే 2 hours 3 hours మినిమం పడుతుంది. మరి ఇవన్నీ కూడా దూరదృష్టితోటి చూసి ఆ దూరదృష్టితోటి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసింది 100% చంద్రబాబు నాయుడు గారే. దాంట్లో ఎవరు కూడా మనం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితే లేదు. కానీ ఈ రోజులు కొంతమంది రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బతీయడానికి కోసం కొన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా మనకి ఆ రోజున మేము రాష్ట్రం విడిపోవద్దని చెప్పి ఉద్యమం సచివాలయంలో హైదరాబాద్ నడిగడ్డలో ఉన్నా కూడా మా ప్రాణాలకు ఎదురొట్టి పోరాటం చేశాం. ఢిల్లీకి వెళ్ళి చేశాం. ఢిల్లీలో ఆ రోజు దిగ్విజయ్ సింగ్ గారికి చెప్తే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరుగుతుందంటే ఒకవేళ రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో మాకు హైదరాబాద్లో వాటా కానీ ఇంకా హైదరాబాద్లో ఉన్న ఆస్తుల మీద హక్కు ఇవ్వమంటే ఆ రోజు ఇవ్వకుండా మమ్మల్ని బయటికి బలవంతంగా నెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో
మనకి ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు. మనం ఒక్క ఉద్యోగస్తులనే కాకుండా అందరూ కూడా ఈ రాజధాని నాది, ఈ రాష్ట్ర క్యాపిటల్ నాదనుకొని భావించి అందరూ కూడా దాంట్లో పాల్పంచుకుంటే రాబోయే రోజుల్లో అది ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ఒక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్ ఏపీ